చూసినట్టుంది బ్రదర్. ఏంటి బ్రదర్ వచ్చారు? ఏం లేదు బ్రదర్, నువ్వు దగ్గరికి వస్తుంది కదా, సో మధ్య వాళ్ళ పనులు ఉంటాయి కదా, యవనస్తులకు వస్తుంది దగ్గరికి వస్తుంది. ఈ బ్రదర్ బ్రదర్ మా ఫ్రెండ్ బని బ్రదర్ ఏం చేస్తుంటాడు? డిగ్రీ కంప్లీట్ అయింది బ్రదర్. డిగ్రీ కంప్లీట్. ఏం చేస్తున్నారు? జాబ్ కోసం చూస్తాం. ఇదేం బ్రదర్ బైబిల్ చదువుతున్నారా? చదువుతున్నాను బ్రదర్. మీరు చదువుతున్నారా? మీరు చదువుతున్నాను ఇంకా కంప్లీట్ కాదు బ్రదర్. నేను ఒకసారి కంప్లీట్ కాలేదా? లేదు మీది. నేను ఆల్రెడీ 2 సార్లు చదివి 3వ సారి కూడా చదువుతున్నా. ఓ అవునా? అసలు బైబిల్ అయినా చదవాలి. బైబిల్ మీరు కొత్తగా రక్షణ పడ్డారు కదా? మీరు కొత్తగా రక్షణ పడ్డారు కాబట్టి ఉదయం ఏమో ఆదికాండం మొదటి అధ్యాయం చదవండి. సరే బ్రదర్. సాయంత్రం ఏమో మత్తయి సువార్త మొదటి అధ్యాయం నుంచి చదవండి. సరే. ఇలా రోజుకు అధ్యాయం చదవండి, బైబిల్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే బ్రదర్. బ్రదర్ మీరు కూడా ఇలాగే చదువుతున్నారా? లేదు బ్రదర్, నేను ఉదయం 10 అధ్యాయాలు, సాయంత్రం 10 అధ్యాయాలు. అవునా? రోజుకి 2 అధ్యాయాలు చదువుతాను. ఓకే బ్రదర్, మీరు కూడా తొందరగా కంప్లీట్ అవ్వాలంటే అలా చదివాను. ఓకే షూర్ బ్రదర్. అమ్మా సారా టీ తీసుకురమ్మా. చెప్పాలి, మీరే చెప్పండి. ఏదన్నా ఎట్లా ఉంది విశ్వాసం జీవితం? బాగానే ఉంది, మీరు చెప్పాలి. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు మీరు? సెలబ్రేషన్ ఏం లేదు, ఆ, సాక్ష్యాలు వాగ్దానాలు ఆ, ఉంటాయి. సరే బ్రదర్. ఇంకేంటి బ్రదర్? కొత్తగా మ్యారేజ్ చేసుకున్నారు, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది బ్రదర్? ప్రపంచ వాళ్ళు బాగానే ఉంది బ్రదర్. ఓకే. మరి మీరు? నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. సరే బ్రదర్. సరే బ్రదర్, వెళ్ళొస్తాను. అన్నా, ఏంటి నువ్వు బైబిల్ చదువుతావా? రోజుకు 1 అధ్యాయమే సరిగా చదువు నువ్వు, అలాంటిది 10 అధ్యాయాలు 20 అధ్యాయాలు అని చెప్పావు. ఎందుకన్నా వాళ్ళకి అబద్ధం చెప్పావు నువ్వు? నలుగురిలో నేను మంచి విశ్వాసం అనిపించుకోవాలి కదమ్మా, అందుకే అలా అబద్ధం చెప్పాను. సరేనన్నా, నీ ఇష్టం. అదే బైబిల్ చదువుతున్నానే వాళ్ళకి అబద్ధం చెప్పానే. న్యూ ఇయర్ వచ్చేసింది, ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ కంప్లీట్ చేయాలి. బైబిల్లో మొత్తం అధ్యాయాలు 1189, రోజుకి 20 అధ్యాయాలు, ఉదయం 10 అధ్యాయాలు, సాయంత్రం 10 అధ్యాయాలు, మొత్తం 3 నెలల్లో బైబిల్ కంప్లీట్ చేయాలి. ఈసారి మనకి తగ్గేదే లేదు. బైబిల్ చదువుతారంట. ఆదికాండం మొదటి అధ్యాయం. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. అదే కరెంటు కూడా పోయింది. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచున్నాను. కరెంటు లేకుండా ఇక్కడ నేను అలాడుతూ ఉన్నా. ఏంటో
ఈ బైబిల్ నేను కంప్లీట్ చేయలేకపోతున్నా. మూడు నెలల తర్వాత 3 నెలలు అయిపోయింది, ఇప్పుడు 4వ నెల. ఎంతవరకు ఆదికాండమే కంప్లీట్ కాల. బైబిల్ చదవడం చాలా కష్టం అబ్బా. చూసారా ఇతనిని ప్రతి న్యూ ఇయర్ ఇదే డెసిషన్ తీసుకుంటాడు. ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ చదవాలని, ఈ సంవత్సరం ఎలాగైనా బైబిల్ ముగించాలని. కానీ ఏ ఒక్క సంవత్సరము బైబిల్ ముగించడం లేదు. బైబిల్ చదవాలని ఆశ ఉంది కానీ బైబిల్ కంప్లీట్ గా ముగించలేకపోతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? అలాగైతే దేవుని సహాయం కోసం ప్రార్థించండి. వాక్యాన్ని దినదినము చదవండి. దేవుడు మీతో మాట్లాడును గాక. హలో హలో సార్, నేను ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నామ్మా. సార్ గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. అదేనమ్మా, లాస్ట్ ఇయర్ కూడా మార్క్స్ తక్కువ వచ్చినాయి కదా, ఈసారి కొంచెం బాగా చదివి మంచి ర్యాంక్ తెచ్చుకోమ్మా. సరే సార్. ఓకే అమ్మా. సరే సార్, ఉంటాను. అయ్యయ్యో, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి. లాస్ట్ ఇయర్ కూడా మార్క్స్ తక్కువ వచ్చినాయి నాకు. ఈసారి ఎలాగైనా బాగా చదివి మంచి మార్క్స్ తెచ్చుకోవాలి. ఈ లాక్డౌన్లో పుస్తకాలు ఎక్కడ పెట్టానో కూడా తెలియట్లే నాకు. ఎదుగుదాం ఎక్కడున్నాయో, ఎట్టగైనా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, బాగా చదవాలి. నేను ఎక్కడ పెట్టానబ్బా? ఏంటి నా గదిలో పుస్తకాలే లేవు అసలుకి. బుక్ ఉండాలి, ఫిజిక్స్ బుక్ ఎక్కడ పెట్టారు? గదిలో లేవే. అన్నయ్య గదిలో ఉన్నాయో అడుగుదాం. అన్నయ్య. చెప్పమ్మా. అన్నయ్య, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి అన్నయ్య. లాస్ట్ ఇయర్ కూడా మార్క్స్ బాగా తగ్గినాయి. అవునమ్మా, లాస్ట్ ఇయర్ కూడా తప్పావు. కరోనా దేవాలి తప్పావు. అన్నయ్య, మరి బుక్ నీ దగ్గర ఉంది అనుకుంటా, చూడండి. నా గదిలో అయితే లేదు. సరేనమ్మా. బాగా చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకుంటాను అన్నయ్య. సరేనమ్మా. సరే, ఇదిగోమ్మా తీసుకో. మరి నీకన్నయ్య, నువ్వు తప్పితే పరుగు పోయింది అన్నయ్య. సరేనమ్మా, ఏదో ఒకటి చదువుకుంటాను, ఎట్లాగైనా పాస్ అవుతాను. సరేనన్నయ్య. ఎగ్జామ్స్ కూడా వచ్చాయి, ఏం నేర్చుకోవాలా. వేసయ్యా, ఈసారి ఎలాగైనా నువ్వు పాస్ అయ్యా. నీకోసం రోజుకు ఒక అధ్యాయం చదువుతాదండి. వేసయ్యా, మీరా? ప్లీజ్ వేసయ్యా, తెలుగు కోసం తిమోతి గ్రంథం చదువుతాను, హిందీ కోసం ఇస్కియా గ్రంథం చదువుతాను, ఇంగ్లీష్ కోసం ఇర్మియా గ్రంథం చదువుతాను, మ్యాథ్స్ కోసం మధ్యస్వాలు చదువుతాను, సైన్స్ కోసం సామెతల గ్రంథం చదువుతాను. ప్లీజ్ వేసయ్యా. ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవ్వాలి. రే, నువ్వా? స్నానం చేసుకున్నాడు, స్నానం చేసుకోవాలి. ప్లీజ్ వేసయ్యా. చూసారా ఫ్రెండ్స్, ఇతరుని అసలు పుస్తకాలే తన జీవితంలో ఎప్పుడు తాగలదు. కానీ పరీక్షల సమయం వచ్చేటప్పటికి బైబిల్ గ్రంథం చదివి దేవునే బ్లాక్మెయిల్ చేయాలనుకుంటాడు. నిద్ర లేస్తే సెల్ ఫోను, పడుకుంటే సెల్ ఫోను. ఇలా ఉన్న అతను ఎగ్జామ్లు పరీక్షలు వస్తే మాత్రము భయభక్తితో కలిగి ఉంటాడు. ఇతనిలాగా మీరు జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే మానుకోండి. బాగా చదవండి, అప్పుడు దేవుడికి సహాయం అందిస్తాడు. అంతేగాని చదవకుండా ఎగ్జామ్లు పాస్ చేయాలంటే అది దేవుని ఇష్టం కాదు. బ్రదర్, మీ ఇంటి సోర్స్లో బైబిల్ ఉంది, చదవడానికి ఇస్తారా? ఏంటి ఇస్తారా? ఏంటి చిప్సా? బైబిల్. ఆ బైబిల్ గురించి ఏమనుకుంటున్నారు కదా మీరు? మా తాత పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ మామ ఇచ్చిన గిఫ్ట్ అది. అది ఒక తీపి గుర్తు. దాన్ని మీరు అడుగుతున్నారా? ఆ బైబిల్ ఇంతవరకు నేను టచ్ కూడా చేయలేదు తెలుసా? అది నీవు అడుగుతున్నావా?
అది ఇవ్వటం కుదరదు. అన్న బైబిల్ అనేది సోకుసులో పెట్టుకోవడానికి కదన్నా, చదవడానికి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంట్లో చాలా ట్రాక్స్ ఉంటుంది, చాలా బైబిల్స్ ఉంటుంది, న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఉంటుంది. అవన్నీ ఏదో ఒక మూల పడేస్తుంటారు, లేదంటే షోకేస్లో పెట్టేస్తుంటారు. లేని వారికి ఇతరులకు ఇస్తే అది దేవుని స్వాత ప్రకటించిన వారం అవుతాము. ఈరోజు ఎలాగైనా ఉపవాసం ఉండాలి. అవును, నేను ఉపవాసం ఉంటున్నట్టు అందరూ తెలియాలి. ముందు పాస్టర్ గారికి ఫోన్ చేద్దాం. వందనాలు పాస్టర్ గారు. ఏ లేదు పాస్టర్ గారు, ఇవాళ ఉపవాసం ఉంటున్నాను. అవునా? నా కోసం కొద్దిగా ప్రార్థన చేయండి. ఓకే అయ్యా. ఎన్ని రోజులు? 40 రోజులేనా? 40 రోజులు కాదు పాస్టర్ గారు, ఒక రోజు మాత్రమే. అవునా? అవును పాస్టర్ గారు. సరే, చేస్తాను. ఈ విషయం గురించి వచ్చే వారం మన చర్చిలో అనౌన్స్మెంట్ చేయండి. ఓకే. విశ్వాసం అందరినీ నాలాగా ఉండమని చెప్పండి. బేసిక్గా నాకు ఆత్మల పట్ల భారం ఎక్కువ పాస్టర్ గారు. ఓకే. సరే పాస్టర్ గారు, ఉంటా పాస్టర్ గారు. వంట ఎలాగైనా ఉపవాసం వంట. సమోసే గరం గరం సమోసే, సమోసే గరం గరం సమోసే. చెప్పమ్మా. ఎంత సమోసాలు? 10కి 3 అమ్మా. మా ఊర్లో 4 ఎత్తున్నారు. ఏంటయ్యా మరి ఎంత దారుణంగా చెబుతున్నావు నువ్వు? మీ ఊరికి పోయి తెచ్చుకోమ్మా. ఇవ్వయ్యా, 4 ఇస్తారులే, ఇవ్వు. లేదు, 3 వస్తామమ్మా. సరే, ఇవ్వు. సమోసే గరం గరం సమోసే. సమోసా ఎంత బాగుంది, మంచి వాసన వస్తుంది. చాలా బాగుంది సమోసా, చాలా రుచిగా ఉంది. అయ్యో, మొన్న ఈ సమోసాలు కావాలని అడిగాడు. నా దగ్గర ఉన్నాయి కదా, ఇద్దాం సమోసాలు. తింటాడు అనుకుంటా. సమోసా అబ్బా ఎంత బాగుందో. అన్న ఇగో సమోసాలు వేసుకొచ్చాను, తిను. ఉపవాసం లేకుండా అన్న, ఈ సమోసా నీకు ఇష్టం కదన్న, అందుకని వేసుకొచ్చా, తినన్నా. సరే, నీకన్నా మళ్ళీ ఇంకోసారి అడిగితే తీసుకురండి. ఏం మసాలా వాసన వస్తున్నాయి అక్క? అన్న, ఏంది మన ఇంట్లో మసాలా వాసన వస్తున్నాయి? మా ఇంటికి వాళ్ళు చుట్టాలు వస్తున్నారన్నా, అయితే అందుకని చికెన్ వండుతున్నా. చికెనా? ఫ్రెండ్స్, ఇతని జీవితం చాలాసార్లు ఉపవాసం ఉండాలనుకుంటాడు, కానీ ఒకరోజు కూడా ఉపవాసం ఉండడు. మనం ఉపవాసం ఉంటే మన పరిస్థితులు మారాలి. మన ఉపవాస ప్రార్థన చేస్తే మన కుటుంబం మారాలి. మన ఉపవాస ప్రార్థన చేస్తే మన దేశం కదిలించబడాలి. కానీ మన ఉపవాస ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? అసలు ఏం జరగడం లేదు. అందరి ముందర ఉపవాసం ఉంటానని చాలా మందితో చెప్తూ ఉంటారు, కానీ మన ఉపవాసం అలా ఉండకూడదు. ఆ రోజు నినివే పట్టణస్థులు ఎలా ఉపవాసం ఉండి దేవుని ఉగ్రత నుంచి తప్పించుకున్నారో, ఈ రోజు మనం ఉపవాసం ఉండి మన దేశాన్ని కాపాడాలి.
దేవా, ప్రభువా, నాకు బైక్ కావాలి. దేవా, ప్రభువా, నాకు మొబైల్ కావాలి. రే ఏంద్రా, నేను బైక్ అడుగుతున్నా మొబైల్ అంటున్నావు? నాకు మొబైల్ కావాలి. నాకు బైక్ కావాలి. నాకు మొబైల్ కావాలి. నాకు బైక్ కావాలి. మొబైల్ కావాలి. అరే ఆగడరా, ఏం గట్టి కలుస్తున్నారు? దేవుడి కానీ చూడా ఏంటి? మీకు ఏదో పరిగెత్తుకుంటూ వస్తున్నా. ఎందుకు గట్టి కలుస్తున్నారు? గమ్మునుండారే, దేవుడికి ఏం చెవుడు కాదు, మా తాతకు చెవుడు. మొన్ననే ఆయనకి పెన్షన్ వచ్చింది. ఆ పెన్షన్తో బైక్ కొనుక్కుందామంటే ఆయనకే వినపడి చావట్లా. అందుకని నేను గట్టిగా అడుగుతున్నా. దేవా, నాకు బైక్ కావాలి. దేవా, నాకు మొబైల్ కావాలి. ఉండురా బాబు, నాకు మొబైల్ కావాలి. బైక్ కావాలి. నాకు మొబైల్ కావాలి. బైక్ కావాలంటే అది గమనంటారా? ఏంద్రా ఈ గోళ? సరైన అండి. చూసారైతే నీ ప్రార్థన. మనం కూడా చాలాసార్లు ప్రార్థనలో అది కావాలి ఇది కావాలి మన యొక్క ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రార్థన చేస్తాం. కానీ ఆయన చిత్తానుసారమైన ప్రార్థన ఎప్పటికీ చేయము. నశించిపోతున్న ఆత్మల కోసం ఎప్పుడు ప్రార్థన చేయము. ఎప్పుడు మన భోగముల కోసము మన ఆశలు నెరవేర్చుకోవడం కోసం ప్రార్థన చేస్తుంటాం. ఒకవేళ మనం కూడా అలా ఉన్నట్లయితే ఇప్పుడే సరి చేసుకుందాం. దేవునికి ఇష్టానుసారమైన ప్రార్థన చేద్దాం. కుటుంబ ప్రార్థన చేసుకున్నాము. ప్రభువా, స్వార్థమునెల్లను ద్రోసి దరి చేరును మమ్ము చూడా. కుటుంబ ప్రార్థనలో మనకి కావాల్సిందంటే మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం చదువుకుందాం. మనం సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞాస్తుతులు చేయవాలని హెచ్చరించుచున్నాను. సో మన అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉండాలి. కుటుంబ ప్రార్థనలు ప్రార్థించుద్దాం. తండ్రి, ప్రభావ తండ్రి, స్తోత్రం ప్రభావ తండ్రి, యువ ప్రభావ తండ్రి, కుటుంబంలో చెప్పబడిన మాటలను బట్టి తండ్రి స్తోత్ర ప్రభావ తండ్రి, ప్రభావం నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తం ప్రభావ తండ్రి, మీరు అందరి కోసం ప్రయాణ రాజుల కోసం, వ్యాసుల కోసం, అధికారుల కోసం ప్రార్థన చేయమని ప్రభావాలని అనుభవం తెలుసుకుంటూ ప్రభావ కుటుంబ ప్రజలకు తండ్రి జ్ఞాపకం చేసుకుని క్రీస్తున్నాము స్థిరించి ప్రార్థించాలనుకున్నాం తండ్రి. అన్నయ్య ఇవే నేను ఎప్పుడు ప్రార్థన చేసుకునేది, ఈ రోజు ఎట్లా చేసుకుంటున్నాం. సరేనమ్మా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, ఇంక చాలయ్యా.
నీ ఉంటే నాకు చాలు సెల్ ఫోను, నీ వెంటే నేను ఉంటా స్మార్ట్ ఫోను. సెల్ ఫోను చాలులే, జియో సిమ్ చాలులే, అందులో డేటా చాలులే, సోషల్ మీడియా సోది చాలులే. చూసారా ఇతను కుటుంబ ప్రార్థనలో ఒక విధంగా అంటాడు, కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక విధంగా అంటాడు. మనలో కూడా చాలా మంది చర్చిలో ఉన్నప్పుడు చాలా భయభక్తిగా పాటలు పాడతాం, చాలా భయభక్తిగా వాక్యం చదువుతాం. కానీ చర్చి అయిపోయిన తర్వాత, కుటుంబ ప్రార్థన అయిపోయిన తర్వాత వేరే దానికి ప్రాముఖ్యత ఇస్తాం. దేవుని కంటే మనం దేవుని ఎక్కువగా ప్రేమిస్తాము, అది కూడా ఒక విగ్రహ ఆరాధనే. వేషధారులకు మనం ఉండకుండా దేవుని కోసం నిజాయితీగా జీవిస్తాం. పబ్జి ఆడి చాలా రోజులైంది, ఇప్పుడు ఒకసారి ఆడదాం. రే చంపరా చంపరా చంపరా. పబ్జియా? నాకు ఉంది పబ్జి. కాల్చు 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 కాల్చు. సత్యాడు. సెల్ఫీయా? నాకు ఉంది సెల్ఫీ. అబ్బా ఏం కామెడీ, ఏం కామెడీ. హలో బ్రదర్, మీరు క్రిస్టియన్నా? మీరు క్రిస్టియనా? రైల్వే బ్రదర్. అయ్యో, ఇద్దరు క్రిస్టియన్. చూసారా ఫ్రెండ్స్, అవిశ్వాసులకు మనమే మాదిరిగా ఉండాలి, మనం ఒక సాక్షికరంగా ఉండాలి. కానీ మనమే వాళ్ళకంటే మించి ఇంకా వాళ్ళు చేసే పనులు మనము చేస్తూ ఉంటాం. ఖాళీగా ఉన్న సమయాన్ని దేవుడి కోసం కేటాయించాలి, కానీ మనం లోకానుసారమైన వాటికి కేటాయిస్తాం. ఇదే ఇతని జీవితం. ఒకవేళ మీరు కూడా అలాంటి స్థితిలో ఉన్నట్లయితే ఇప్పుడే మారు మనసు పొందుకోండి.